సమాజంలో ఒక ఆటో ఎక్కితే ఒక కొజ్జావాడు ఎక్కాడు, ఒక 0.5 గాడు ఎక్కాడు, దిగండి అనే స్టేజ్లో నుంచి మాలో కొంతమంది హెచ్ఐవి పాజిటివ్ వాళ్ళు కూడా ఉన్నారు సార్. లేని వాళ్ళు ముసలి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సార్. మా పిల్లలు చదువుకొని ఉన్నారు, వాళ్ళకు కూడా ఏదైనా చిన్న చిన్న ఉద్యోగాలు ఇప్పిస్తే మేము గౌరవంగా బతకాలని మా కోరిక. నా దగ్గర ఓన్లీ 29 మందే ఉన్నారు. నేనే లీడర్ అని ఎవరికి చెప్పుకోవట్లేదు. మనసు చంపుకొని షాప్కి వెళ్ళి అడుగుతుంటాం, మాకు ఎవరు పనులు ఇవ్వరు, మాకెవరు ఉద్యోగాలు ఇవ్వరు. వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు డ్రింక్ చేస్తే వాళ్ళు పాట చేస్తుంటే అందరికీ చుట్టుకుంటుంది, ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్కి చుట్టుకుంటుంది. అదేమంటే మేము చెప్పామంటే మా గ్రూప్లోంచి వాళ్ళ గ్రూప్లోకి వెళ్ళిపోతారు, వాళ్ళు ఏమన్నా చెప్పారంటే వాళ్ళ గ్రూప్లోంచి మా గ్రూప్లోకి వస్తున్నారు. అట్లా గొడవలు జరగడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్కి అది వర్తిస్తుంది మేడం. ఇంకోసారి అలా జరగకుండా మేమందరం ఒక కమ్యూనిటీ మీటింగ్ పెట్టుకొని ఇంకోసారి బజార్లో కానీ ఎక్కడ హౌస్ ఓపెనింగ్లకు కానీ ఇళ్ళ ఓపెనింగ్ కానీ అట్లా ఎక్కడ ఏమి జరగకుండా అందరం కూర్చొని మాట్లాడుకొని ఇంకోసారి మీ దాకా ఇలాంటి తప్పులు తీసుకురాకుండా మేము కూడా సమాజంలో అందరిలాగా బతకాలని, అందరిలాగా జీవించాలని. మా దాంట్లో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు మేడం. చదువుకున్న వాళ్ళకి మీరు ఏదైనా సోర్స్ చూపిస్తే, పెద్దవాళ్ళకి ఏదన్నా మీరు చూపిస్తే, పిల్లలకి కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు ఎవరు రానిచ్చేవాళ్ళు కాదు ఒకప్పుడు. ఇప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు అందరూ రాణిస్తున్నారు, అందరూ అమ్మ దగ్గరికి ఇంట్లో రాస్తున్నారు. ఒకప్పుడు ఎవరు రానిచ్చేవాళ్ళు కాదు. ఎట్లా చూస్తుంది సమాజంలో ఒక ఆటో ఎక్కితే ఒక కొజ్జావాడు ఎక్కాడు, ఒక 0.5 గాడు ఎక్కాడు, దిగండి అనే స్టేజ్లో నుంచి ఇప్పుడు సమాజం మారింది. అందరూ సమాజంలో మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. కొన్ని దగ్గరలా కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి మేడం. కానీ ఒక చిన్న రిక్వెస్ట్ మేడం, అది ఎదుటి వాళ్ళు మమ్మల్ని గౌరవించి ఎదుటి వాళ్ళు మమ్మల్ని ఆప్యాయంగా చూసుకుంటే మేము ఎవరి జోలికి వెళ్ళం మేడం. అందరితో మమేకం అవుతాము, అందరితో బాగుంటాము. కానీ కొన్ని చిన్న ఇష్యూస్ వల్ల మా దగ్గర లేని వాళ్ళు అంటే వాళ్ళ సొంత వాళ్ళ ఇళ్ళలో ఉంటున్నారు, అమ్మ నాన్నలు తెచ్చి పెట్టుకొని ఇళ్ళల్లో ఉంటున్నారు, వాళ్ళ గ్రూప్ వాళ్ళ ఉంటున్నారు. దానివల్ల ఏం జరుగుతుందంటే అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. తర్వాత ఏమైనా జరిగిన తర్వాత సార్ వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు ఫోన్ చేసి ఇట్లా జరిగింది అని చెప్తున్నారు తప్ప అప్పుడు దాకా మాకు తెలియట్లేదు అక్కడ ఏం జరుగుతుంది అనేసి. దాని గురించి మేము కూర్చొని మాట్లాడుకుంటామని అందరం చర్చించి ఇంకోసారి మేము ఇలా జరగకుండా ఇంకోసారి ఈ విధంగా మీటింగ్ మాట మీ కాడ గుడ్ నేమ్ తెచ్చుకుంటాము. అందరం సమాజంలో బాగా బతకాలని, సమాజం ద్వారా మేము కూడా ఒక మెసేజ్ ద్వారా వెళ్ళాలని కోరుకుంటున్నాం మేడం. మైగ్రేట్ ఉంటుంది మేడం, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తుంటారు, అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు మేడం. బొంబాయిలో వెళ్తుంటారు, ఢిల్లీ వెళ్తుంటారు, 15 రోజులు అక్కడ ఉంటారు, 15 రోజులు ఇక్కడ ఉంటారు. ఇప్పుడు అక్కడ మంచి సీజన్ ఉందనుకో అక్కడికి వెళ్ళిపోతారు మేడం, లేనప్పుడు ఇక్కడికి వచ్చి బతుకుతూ ఉంటారు. అట్లాగా జరుగుతూ ఉంటుంది మేడం ఇక్కడ. అంతేగాని ఇక్కడ నుంచి కొంతమంది మాత్రమే, ఒక 12-13 మెంబర్స్ మాత్రమే అదర్ స్టేట్ వాళ్ళు ఉన్నారు మేడం. మిగతాంతా నెల్లూరు వాళ్ళు ఉన్నారు. మమ్మల్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటూ మాకు పెద్ద అధికారులు కూడా పెట్టలేదు. ఇప్పుడు డిపార్ట్మెంట్ తరఫున మా కమ్యూనిటీకి అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టారు. చాలా సంతోషంగా ఉందండి. ఇదెంతో చాలా గొప్ప మనసుతో చేశారు. చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఏంటంటే మాలో కొంతమంది హెచ్ఐవి పాజిటివ్ వాళ్ళు కూడా ఉన్నారు సార్. వాళ్ళకు కూడా ఏదో ఒకటి న్యూట్రిషన్ తరఫున కానీ ఏదో ఒకటి ఉపాధి కల్పించాలని, బతకలేని వాళ్ళు ముసలి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సార్. ముసలి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా ఏదన్నా బతుకు తెరువు కల్పించాలని. మా పిల్లలు చదువుకొని ఉన్నారు, వాళ్ళకు కూడా ఏదైనా చిన్న చిన్న ఉద్యోగాలు ఇప్పిస్తే మేము గౌరవంగా బతకాలని మా కోరిక. మేము అడుక్కు తినాలా, అందరిలో అవమానపడాలా, మేము చీబాట్లు పడాలా, గేలిగా అనిపించుకోవాలా, కొజ్జాలు అనుకొని మాకేం లేదు. కాకపోతే ఏంటంటే గత్యంతరం లేక మేము అడుక్కుంటున్నాము. మేము చదువుకొని ఉన్నాము కొంతవరకు. మాకు తగిన ఉద్యోగాలు ఇస్తే మేడం గారికి జీవితంలో మేము మర్చిపోము సార్ వాళ్ళు మేడం గారిని. మనసు చంపుకొని ఆ షాప్కి వెళ్ళి అడుగుతుంటాం, మాకు ఎవరు పనులు ఇవ్వరు, మాకెవరు ఉద్యోగాలు ఇవ్వరు. దీంతో మేము అడుక్కోవాల్సి వస్తుంది. కానీ లేకపోతే మేము ఎవరిని చేజాసి అడుక్కొని ఈ సమాజానికి చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పని మేము ఎప్పుడు అనుకోం మేడం. మా బ్యాచ్లో తప్పు చేశారు, మేము వెనకేసుకొచ్చి వాళ్ళు తప్పు చేయలేదు అని చెప్పకుండా ధైర్యంగా ఎవరు తప్పు చేశారో వాళ్ళు శిక్ష అనుభవించాలా. ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ విషయం తెలుసుకోవాలి.
ఎవరి దగ్గర ఎటువంటి హరాస్మెంట్ చేయడం కానీ, ఎవరిని ఉద్దేశపూర్వకంగా నిందించడం కానీ, కొట్టడం కానీ ఎటువంటివి ప్రతి ఒక్కటి మానుకోవాలని ఈ కమ్యూనిటీ మొత్తాన్ని అందరికీ నేను మేడం తరపున కానీ మన సార్ వాళ్ళ తరపున కానీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా గతంలో హాసిని అని హిజ్రా ఉన్నింది. హిజ్రా చనిపోయిన తర్వాత నేను అంటున్నారు కాదు, మేము 11 మెంబర్స్ ఉన్నాం నాయకులమే. 11 మంది కలిసి మొత్తం ఈ 100 మంది 11 మంది కలిసి మొత్తం అందరిని మెయింటైన్ చేస్తున్నాం. నా దగ్గర ఓన్లీ 29 మందే ఉన్నారు. నేనైతే ఈ రాయలసీమకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. మేమందరం పెద్దవాళ్ళుగానే పరిపాలిస్తున్నామే కానీ ఒక నాయకత్వంగా నేనే లీడర్ అని ఎవరికి చెప్పుకోవట్లేదు, నాకు ఇష్టం కానీ లేదు.